ఓం నమో వెంకటేశాయ. భూమన కరుణాకర్ రెడ్డి అలియాస్ కుట్రల్ రెడ్డి. ఎందుకంటున్నా అంటే ఈయన చేసే పనులన్నీ కూడా అలాంటి పనికిమాలిన పనులు కాబట్టి, ఈయన కుట్ర రాజకీయాలే కాబట్టి ఈ పెద్ద మనిషికి ఈ పేరు పెట్టాల్సి వచ్చింది. ఏమయ్యా భూమన కరుణాకర్ రెడ్డి, ఏ మాత్రం నీకు సిగ్గుచరం ఉన్నా, ఏ మాత్రం ఆ దేవదేవుడు అంటే గౌరవం ఉన్నా, ఆ దేవదేవుడి మీద భక్తి ఉన్నా, ఇలాంటి పనికిమాలిన పనులు చేయవు. నీకు ఈరోజు ఎటువంటి అర్హత లేకపోయినా కూడా గతంలో 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పనిచేసినావు. అలాగే ఆ దేవదేవుని సన్నిధిలో ఆ ప్రాంతం ఎమ్మెల్యేగా పనిచేసే అదృష్టం కూడా వచ్చింది. అయినా కూడా నీకు ఏమాత్రం గౌరవం లేదు, ఏమాత్రం భక్తి లేదు. ఆ దేవదేవుని సన్నిధిలో ఉంటూ ఆ దేవదేవుని పాదాల చెంత సేవ చేసుకుంటా అని చెప్పి బయట ప్రచారం చేసుకుంటూ ఈరోజు ఆ దేవదేవునితోనే రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు అంటే నువ్వు ఎంత కుట్రలు చేస్తున్నావు ఆలోచించుకోవాలా. ఈరోజు 1 కాదు, 2 కాదు, 3 కాదు, లడ్డు కేసు దగ్గర నుంచి, పరకామణి కేసు దగ్గర నుంచి ఈరోజు మద్యం బాటల విక్రయం వరకు, మద్యం బాటల సరఫరా వరకు ప్రతి దాంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ప్రతి దాంట్లో నీ అనుచరులు ఉన్నారు. ప్రతి దాంట్లో నీ కుట్రలు ఉన్నాయి. ప్రతి దాంట్లో నీ దుర్మార్గమైన రాజకీయం ఉంది. అంటే నువ్వు ఎంత దిగజారిపోయినా ఆలోచించుకో. ఈరోజు రాజకీయ స్వార్థం కోసం నువ్వు చేసిన అవినీతి పనులు బయటకు వస్తానే భయంతో నువ్వు ఈరోజు రాజకీయం చేయడానికి కోసం దేవదేవుని కూడా వాడుకుంటున్నావు అంటే నీ పాపాలు ఎక్కడికి వెళ్తున్నావు ఆలోచించుకో. ఒకటి గుర్తుపెట్టుకో భూమన కరుణాకర్ రెడ్డి, ఈరోజు మనుషులతో రాజకీయం చేస్తే ఈరోజు కాదు రేపు పాపం చెల్లించుకుంటావు. అదే దేవదేవుడితో రాజకీయం చేసి దేవదేవుడి పాదాల చెంత ఉంటూ ఆ దేవదేవుడిని అపవిత్రం చేయాలని ప్రయత్నం చేసావంటే మాత్రం నీ పాపం చెల్లించడానికి ఎవ్వరు ఉండరు. నువ్వు చేసే ఈ దరిద్రమైన పనుల వల్ల నీ కుటుంబం కూడా ఈరోజు శూన్యమయ్యే పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఏమైనా అభినయ్ రెడ్డి, నీకైనా ఉండాలి అది కొంచెం కామన్ సెన్స్. ఈరోజు కూటమి ప్రభుత్వం గురించి క్యూఆర్ కోడ్లు పెడుతున్నావు కదా, అదే మీ నాన్న చేసిన తప్పుల గురించి క్యూఆర్ కోడ్ పెట్టగలుగుతావా? మీ నాన్న చేసే దుర్మార్గమైన పనుల గురించి క్యూఆర్ కోడ్ పెట్టి ప్రజలకు చెప్పగలుగుతావా? మీ నాన్న చేసి పనికిమాలిన పనుల గురించి ప్రజలకు చెప్పగే దమ్ము ధైర్యం ఉంది నీకు? సిగ్గుండాలి కొంచెం అన్న నాన్న కొడుక్కి. ఈరోజు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దయతో మీకు ఈ హోదా వచ్చింది. ఆ హోదాను కూడా గుర్తు లేకుండా ఈరోజు అదే దేవదేవునికి కుట్ర చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఎంతో మంది, కొన్ని కోట్ల మంది హిందువులు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రంగా భావిస్తారు. అలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని కూడా అపవిత్రం చేయాలని, రాజకీయం కోసం వాడుకోవాలని, మీ స్వార్థం కోసం వాడుకోవాలని ఈరోజు రాజకీయంలో భాగంగా అక్కడ పనికిమాలిన పనులు చేస్తున్నారంటే మీరు ఎంత దుర్మార్గమైన పనులు చేస్తున్నా ఆలోచించుకోవాలా. ప్రతి దానికి కర్మ సిద్ధాంతం ఉంటుంది. మీరు చేసే కర్మలన్నిటికీ కూడా ఖచ్చితంగా కూడా కర్మ విమోచనం ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆ కర్మకి అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఆ దేవదేవుడే మీకు తగిన గుణపాఠం చెప్తాను మేము నమ్ముతున్నాం. థ్యాంక్ యూ.